వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో కుల కుంపట్లు అంటూ ఆయన ఒక అంశం మీద విశ్లేషణ చేశారు. దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి కొన్ని కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని ఉదాహరిస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్లో కుల కుంపట్లు అనే అంశం మీద విశ్లేషణ చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వీకెండ్ కమెంట్ బై ఆర్కే దాంట్లో రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో కుల కుంపట్లు అనే అంశం మీద ఆయన ప్రస్తావిస్తూ ఎనాలిసిస్ చేశారు. దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారి కమెంట్స్ని తీసుకున్నారు. అంటే నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి చేసినటువంటి కమెంట్స్ ఆధారంగా ఆయన కొంత ఎనాలిసిస్ చేశారు. దాన్ని ఏ రకంగా చూడాలి సార్ మనం? ఇప్పుడు రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన రాసినటువంటి వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. బ్యాలెన్స్గా రాస్తారేమో అనుకుంటూ ఉంటారు అవును చాలామంది. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఆయన రాసిన దాన్ని. ఆయన రాసినటువంటి వీకెండ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే నాకు 3 పాయింట్లు ఆయన ఎందుకు అలా మెన్షన్ చేస్తున్నారు అనిపించింది నాకు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించినటువంటి ఆధిపత్యమే ఉంది అనేది ఒకటి. రెండు ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పు అన్నట్టుగా ఆయన ఫిక్స్ చేశారు. అంటే ఆయన సందర్భ శుద్ధి తక్కువ బాలకృష్ణ గారికి అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు దాంట్లో. ఓకే. దాంతోపాటు మూడేంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 పాయింట్లు తీసుకొని ఆయన మొత్తం వీకెండ్ని రాశారు. ఓకే. అయితే ఆయన రాసిన దాంట్లో అభ్యంతరకరం లేదంటే కొంత ఆలోచింపజేసేటువంటి అంశం ఏంటంటే కులాల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో కులాలు అనేది ఎక్కువగా ఫ్లేవర్ అవుతుంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపటి అని కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి అనే యాంగిల్లో రాశారు ఆయన. అక్కడ ఈయన ఎందుకు ప్రతిసారి ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ఇదే రాశారు కులాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఐ థింక్ మోహన్ బాబు గారితో చేసిన ఇంటర్వ్యూ అనుకుంటా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, దాంట్లో చీ కులాలు కంపు, అది కుల్ల గజ్జి అక్కడ అంతా ఏదో రకరకాలుగా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా ద్వేషించుకున్న ఆ రాష్ట్రంతో నాకేం పని అన్నట్టుగా మాట్లాడాడు. సరే, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నా. సరే, జర్నలిస్టు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. బట్ మొన్న రాసినటువంటి వీకెండ్లో మాత్రం కులాల చుట్టూ మొత్తం తిప్పాడు. అది చూసిన తర్వాత రాధాకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కుల సమీకరణలు కానీ అవి పెద్దగా అవగాహన లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఉండేది 3 కులాలు అన్నట్టుగా రాశారు ఆయన. ఆదిపత్య కులాలు ఏమేంటి? కమ్మ, రెడ్డి, కాపు, ఈ 3 కులాలే అన్నట్టుగా రాశారు. అసలు ఆయనకి క్షేత్రస్థాయికి వెళ్తే కాపులు అనేవాళ్ళు ఎవరు, అసలు ఎవరు కాపులు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో నేను ప్రింట్ మీడియాలో కూడా పేపర్లో కూడా పనిచేశాను కాబట్టి నాకు అవగాహన కొంత ఉంది. ఓకే. ఇప్పుడు అక్కడ వంగవీటి రంగా మర్డర్ తర్వాత జరిగినటువంటి సమీకరణలు ఏంటంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి అని చెప్పి వీళ్ళంతా ఒక సెక్టర్ అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అయినంత మాత్రం చేత వాళ్ళంతా ఒకటి కాదు. వాళ్ళకి కూడా వాళ్ళు ఒకరికొకరు పెళ్లిళ్ళు చేసుకోరు. గోదావరి జిల్లాలకు వెళ్తే బలిజ సెట్టి బలిజకి పడదంటే ఐ మీన్ కనీసం వియ్యాలు కూడా అందుకోరు. అలాగే కాపు బలిజకి గ్యాప్ ఉంటుంది. మరి వీళ్ళందరినీ మీరు కాపుల కింద ఎలా మీరు పరిగణిస్తారు? వీళ్ళందరికీ నాయకుడు, వీళ్ళందరికీ ఒక ఐకాన్ లాగా చిరంజీవో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? అసలు కులాలు, ఉపకులాలు అనేది ఇప్పుడు బీసీలు తీసుకుందాం. బీసీల్లో యాదవులు మేము గొప్ప అని ఒక ఫీలింగ్లో ఉంటారు. కురుబులు వాళ్ళకన్నా మేము గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు. ఉపకులాలు దాదాపుగా 42-52 ఉపకులాలు ఉన్నాయి బీసీలో. అది ఆల్రెడీ ఒక్కొక్క ఉపకులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అలాగే ఎస్సీల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఎస్సీ మాలా మేము గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు. ఎస్సీ మాదిగా వాళ్ళని అసలు కనీసం ఎస్సీ మాదిగలకు సంబంధించిన ఫైల్స్ కూడా క్లియర్ చేయరు వాళ్ళు. ఓకే. గవర్నమెంట్ ఆఫీస్లో ఈ వ్యత్యాసం అనేది ఉంది.
ఇప్పుడు ఈవెన్ మందాకృష్ణ మాదిగ అనేక సార్లు నా ఇంటర్వ్యూలో చెప్పారు, మాదిగల్ని దూరంగా పెడుతున్నారు మాల ఆఫీసర్లు అని ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇక్కడ కులాలు అనగానే ఈ 3 కులాలే, మిగతా కులాల్లో ఆధిపత్యం పోరు లేదని చెప్పి ఆయన ఎలా రాస్తారు అసలు? ఒకటి. 2, ఇప్పుడు ఎస్టీల్లో కూడా అంతే కదా, ఎస్టీల్లో కూడా అదే ఉంది, లంబాడాలు ఎక్కువగా ఆధిపత్యం ఉందని చెప్పి నడుస్తుంది కదా. సో ఇవన్నీ కులాలు, ఉపకులాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఈ 3 కులాలే అన్నట్టుగా ఉంది. ఈ 3 కులాల్లో కూడా మళ్ళీ రెడ్డిలో కూడా, రెడ్డి సామాజిక వర్గంలో కూడా నాకు చిన్నప్పుడు చెప్తారు, అనేక పంట రెడ్లు అనే వాళ్ళు హైయెస్ట్ అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. రెడ్డిలో చాలా రకాలు ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా గ్యాప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నీకు కడప జిల్లాకు సంబంధించిన రెడ్లని, నెల్లూరు జిల్లా రెడ్లు మ్యారేజ్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. దాదాపుగా అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ సెక్టర్ వేరు, ఈ సెక్టర్ వేరు అన్నట్టు ఉండేది. కర్నూలులో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని నెల్లూరు జిల్లా వాళ్ళు మ్యారేజ్లు చేసుకోవటం, ఇయ్యాలనుకోవటం ఉండేది. కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు వాళ్ళని మ్యారేజ్లకు కూడా దూరంగా ఉంచేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు నేను చెప్పేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు. ఇప్పుడు అన్ని చెరిగిపోయాయి, అది వేరే విషయం. సో కులాల్లో కూడా అంతర్గతంగా చాలా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం ఉంది. కమ్మ సామాజిక వర్గంలో కూడా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు లేదు. కమ్మ సామాజిక వర్గంలో కూడా పెద్ద కమ్మ, చిన్న కమ్మ, బ్రాహ్మణ కమ్మ, ఇన్ని రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఆ అంతరాలు లేవు, ఇప్పుడు పోయినాయి. మరి ఇప్పుడు కేవలం ఈ 3 కులాలనే ఫోకస్ చేశాడు ఆయన. అదొకటి. 2 ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే కులాల ప్రాతిపదికన ఎలక్షన్ జరుగుతాయి, లేదంటే కులాల ఆధిపత్యం, ప్రతి అంశం కులాల కుంపట్లో కొట్టుమిట్టాడుతుంది, ఆ రాష్ట్రం ఇక తగలబడుతుంది అన్నట్టుగా రాశాడు ఆయన. ఏ రాష్ట్రంలో లేదు? తెలంగాణ తీసుకుందాం, ఆయన రాష్ట్రమే కదా తెలంగాణ. ఆయన తెలంగాణ నా రాష్ట్రం అని చెప్పుకుంటుంటాడు కదా ఆయన. మరి తెలంగాణలో కులాల రాజకీయం లేదా? బీసీలు మాకు అసలు రెడ్లు ఓట్లు అవసరం లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇక్కడ కులాలు లేవా? ఇప్పుడు బీసీల్లోనే మళ్ళా గౌడ, మేము ఆధిపత్యం అని చెప్పి గౌడ అని చెప్పి వస్తున్నారు కదా. అసలు నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు కులాల కుంపటే కదా ఇక్కడ తెలంగాణలో. రేపు రాబోయే రోజుల్లో కులాల కుంపటే కదా. మరి రెడ్డి సామాజిక వర్గం, రెడ్లకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఓపెన్ గా, బహిరంగంగా. బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి తీర్మానం అంటున్నారు కదా. మరి ఇది కులాల కుంపటి కదా. కాకపోతే ఏంటంటే రీసెంట్ వరకు కూడా గత 1.5 దశాబ్ద కాలంగా ప్రత్యేక తెలంగాణ అనేటువంటి ఒక పెద్ద ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఇష్యూ ఫ్లేవర్ అయిపోయింది. మిగతా కులాలకు సంబంధించిన సమీకరణంలో కులతత్వం అనేది పోయింది, అది హైలైట్ కాల. ఇప్పుడు అది పోయింది కదా. ఇక నుండి మిగిలింది ఏంది? కులాలేగా. ఇప్పుడు ఆల్రెడీ కులాలు చూస్తున్నారు కదా ఆయన చూడలేదా? డైలీ ఇదే కదా, కులాల వ్యవహారమే కదా. అసలు వెలమలు ఎంతమంది ఉన్నారు, 0.5%, వాళ్ళకి రాజ్యాధికారం ఏంటి అని కులాలే కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా సరే కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉన్నాయా? ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతుంది. బీహార్లో ఏంటి? యాదవుల ఆధిపత్యం, ముస్లింలు ఏంటి, యాదవులు ఏంటి అని చెప్పి అంటున్నారు కదా. యాదవ్ సామాజిక వర్గానికి అక్కడ ప్రాతినిధ్యం ఉంది, యాదవ్ సామాజిక వర్గానికి వాళ్ళని బేస్ చేసుకునే ఉంటుంది ఎలక్షన్ అని చెప్పి అంటున్నారు కదా. అంతర్జాతీయంగా మొత్తం న్యూస్ అదే కదా. జాతీయంగా మన జాతీయంగా చూసుకుంటే మొత్తం ఏ రాష్ట్రంలో లేదు? రాజ్పుట్లు, జాట్లు, హర్యానాలో, ఇట్లా ఏ రాష్ట్రంలో లేదు. అన్ని రాష్ట్రాల్లో నీకు కులాలకు సంబంధించిన ప్రాతిపదికన సీట్లు ఇవ్వటం కానీ, కేటాయింపులు చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఆంధ్రప్రదేశ్ని పదే ఆయన టార్గెట్ చేసి రాస్తారు? ఇప్పుడు ఆల్రెడీ బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడిన దానికన్నా ఇప్పుడు ఆయన ప్రస్తావించాల్సింది అసలు బాలకృష్ణ మాట్లాడారు, బాగానే ఉంది. అంతకుముందు కన్నబాబు మాజీ మంత్రి ఏం మాట్లాడారు అనేది ఆల్రెడీ వైరల్ అవుతుంది, అది ప్రస్తావించాలి ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు మిసెస్ ని ఏమన్నారు అనేది అందరికీ తెలుసు. కొడాలి నాని గారు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఏమన్నారో తెలుసు. వల్లభనేని వంశీ ఏమన్నారో తెలుసు. పేరు నాని ఏమంటున్నారో తెలుసు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని చెప్పి ఆయన మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడు అన్నారు. ఈ అంశాలు కదా ప్రస్తావించాల్సింది. అక్కడ లేనటువంటి కులాల ప్రస్తావన, కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు? అంటే కులాలకు సంబంధించి ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టు ఆ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు లేదంటే కులదైవాలు, ఆయన ఒక పదం ఉపయోగించారు కులదైవం అని. ఇది కాపులకు కులదైవం చిరంజీవి పవన్ కళ్యాణ్, కమ్మలకు కులదైవం చంద్రబాబు నాయుడు, అలాగే రెడ్లకు కులదైవం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇదంతా కులదైవం. ఇప్పుడు
కమ్మ కాస్ట్ నేనండి అనుకుందాం. ఇప్పుడు నా కులదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. లేదంటే నా ఇంకో అక్కడ ఉండేటువంటి పోలేరమ్మ, అంకమ్మ ఎవరో ఉంటారు. కులదైవాలని ఎట్టంటారు? సో ఆయన రాసినటువంటి వీకెండ్లో ప్రతిసారి కూడా కొంత ఆంధ్రప్రదేశ్ అనగానే ఆ కులాలకు సంబంధించిన అంశాన్ని ఆయన ఆ కోణం నుంచి చూస్తున్నారు. అందుకని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కులాల ప్రస్తావన చేయాలని అంటే ఆయన గ్రాస్ రూట్కి వెళ్ళాలి. గ్రాస్ రూట్కి వెళ్ళి ఉపకులాల ఆధిపత్యం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఫస్ట్. ఇప్పుడు కాపులందరూ పొలోమని ఓటేస్తే పవన్ కళ్యాణ్కి మళ్ళీ 2019లో డిపాజిట్లు రాలేదు. మేము 33% ఉన్నామని చెప్పుకుంటారు కదా, 33% ఉన్నామని చెప్పుకుంటారు వాళ్ళు. మరి ఆయన డిపాజిట్లు రాలేదు. ఆయన 2 సార్లు ఓడిపోయారు. అలాగే చిరంజీవి పాలకొల్లు ఎందుకు ఓడిపోయారు? పాలకొల్లులో మొత్తం కాపులే కదా. ఓకే, చిరంజీవి ఎట్ట ఓడిపోయాడు? అంటే ఆయన విశ్లేషణ ఎందుకో మరి రాంగ్ రూట్ పట్టింది అనిపిస్తుంది నాకు. అంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులకి భిన్నంగా ఆయన రాసినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆయన మోస పద్ధతిలో రాశారేమో అనిపిస్తుంది. రెడ్లకే ఓస్ట్ వేసే పని అయితే రెడ్డి సామాజిక వర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు కదా. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కమ్మలే ఓట్లు వేసే పని అయితే కమ్మల పర్సెంటేజ్ ఎంత కాదు కదా. సో ఇవి వాస్తవాలు. ఉపకులాలు ఉంటాయండి. ఇప్పుడు అసలు విలేజెస్లో ఎలా ఉంటుంది అనేది 4 గోడల మధ్య మనం ఏసీ రూమ్లో కూర్చుంటే అర్థం కాదు. ఉత్తర బజారు తూర్పు బజారు తేడా ఉంటుంది. ఆ వీధోడు ఈ వీధోడు పోట్లాట్లు ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఇష్యూ బేస్డ్గా రాయాలి. కానీ ఇష్యూ బేస్డ్ని మొత్తాన్ని ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మొత్తం కులాలకు ఆపదిచ్చి అన్ని కులాలని ఒక గుడి కిందకి తీసుకొచ్చి అదేదో కులాలతోటి రగిలిపోతుంది అన్నట్టుగా రాయటం అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది కదా. అదే కొత్త కాదు కదా. అసలు కుల ప్రాతిపదికన సీట్లే కేటాయిస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకో ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఒక కార్నర్ చేస్తూ రాసినట్టు అనిపించింది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.